హాయ్ నమస్తే. కార్మిక కర్షక భారతి మీ వీరమణి రవీందర్రావు. కొత్త చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు షేర్ చేసి లైక్ చేయండి. ఒక మంచి వీడియో తీసుకొచ్చేసిన ఈ యొక్క వీడియోని చూడండి. మీరు పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా చేరినటువంటి విషయం మనందరూ తెలిసిందే. ఈ పాకిస్తాన్లో తయారైనటువంటి ఉగ్రవాదులందరూ ఈ మధ్యకాలంలో పెహల్గామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో కేంద్రం శాఖ తీసుకున్నటువంటి నిర్ణయానుసారంగా దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో విచ్చలవిడిగా విదేశాల నుండి వచ్చినటువంటి ఆయా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులందరూ కూడా అనేక రాష్ట్రాల్లో పర్యటనకు వచ్చేసి పర్యాటక కేంద్రాలుగా వచ్చినటువంటి ఆ యొక్క ఉగ్రవాదులను నిర్ధారించేటువంటి స్థితిలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకుంది. అనేక రాష్ట్రాల్లో పర్యటనకు ఇచ్చేసి అక్రమంగా ఆయా రాష్ట్రాల్లో నివసిస్తున్న పాకిస్తానీలు బంగ్లాదేశీలను వెంటనే తమ తమ దేశాలకు గుర్తించేసి పంపివేయాలని ఆదేశానుసారం బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తుండగా బీజేపీయేతర రాష్ట్రాల్లో ఈ చర్యలు తీసుకోవట్లేదని, అందులో తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా వలసలు వచ్చేసి అక్కడ అక్రమంగా స్థిరపడ్డ వారిని ఓటు బ్యాంక్గా మాత్రమే గత ప్రభుత్వం మరియు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చూస్తుందే తప్ప వారి వల్ల ప్రస్తుతం భవిష్యత్తులో జరిగేటువంటి ప్రమాదాల గురించి వారు ఆలోచించేటట్టు లేదనే విషయాన్ని కూడా దాంట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లాల్లో ఉన్నటువంటి కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్ ఇలా ప్రధానమైనటువంటి నగరాల్లో అనేక మంది అక్రమంగా వలస వచ్చేసి నివాసం ఉంటున్నటువంటి వారిని గుర్తించి ఏ గ్రామంలో అయితే అక్రమ వలసదారులు ఉన్నారో వారిని వారి దేశాలకు పంపించాల్సిందిగా ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర బీజేపీ నాయకత్వ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్లకు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి, మండల అధికారులకు, అదేవిధంగా తదితర అధికారులకు కూడా మెమోరాండంలు సమర్పించేసి ఆయా రాష్ట్రాల్లో, గ్రామాల్లో అనేక మంది అక్రమంగా ఉన్నటువంటి వారిని గుర్తించి పంపించాలి వారి దేశాలకు, లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ప్రమాదం ముంచి ఉన్నదనే విషయాన్ని చెప్తూ వారి అధికారులకు యొక్క మెమోరాండం సమర్పించడం జరిగింది. బీజేపీ పెద్దలు మాట్లాడుతూ ఇప్పటివరకు మన తెలంగాణలో అనేక ప్రాంతాల్లో కూడా బాంబు దాడులు జరిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ యొక్క పాకిస్తాను ఉగ్రవాదులు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ముష్కర్లు మన తెలంగాణలో అనేక ప్రాంతాల్లో వారు తలదాచుకున్నటువంటి వాళ్ళకు కూడా ఆశ్రమం ఇచ్చినటువంటి వాళ్ళని కూడా గుర్తించి శిక్షించాలి అనేటువంటి వాదన ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎదుర్కోవడం కోసం ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగస్వాములు కావాలని కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని వారు హెచ్చరిస్తున్నారు. ఈ యొక్క ఉమ్మడి జిల్లాల్లో మెమోరాండంలు సమర్పించినటువంటి నాయకుల్లో రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండటి శ్రీధర్ గారు, హన్మకొండ జిల్లా అధ్యక్షులు మాజీ అధ్యక్షులు రావు పద్మ గారు, జిల్లా అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారు, కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదే మండలాల్లో ఉన్నటువంటి మండలాధ్యక్షులు బాధ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ఉగ్రవాదులను మట్టుపెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సిద్ధంగా ఉండాలనేది కూడా ఈ యొక్క రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు పిలుపివ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేసి రాబోయే రోజుల్లో ఈ యొక్క పాకిస్తాన్ ముష్కర్లే కాట కట్టించాలని బీజేపీ పిలిపించింది. ఈ యొక్క వీడియోను చూసినటువంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేసి ఒక మంచి వీడియోలు ఇవ్వడం కోసం భవిష్యత్తులో మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ భారత్ మాతాకి జై, జై భారత్ కార్మిక కర్షక భారతి మీకు పిలుపునిస్తుంది. జై జవాన్, జై కిసాన్, జై భారత్. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.